తెనాల్లో ఎలా ఉందండి? టీడీపీ పార్టీ గెలిచినట్టుంది కదా ఇక్కడ. దానికి ఇప్పుడు జనసేన పార్టీ మనోహర్ గారికి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? చాలా తేడా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒకటి ముందు రోడ్లు ఈ రోడ్డు అనేది వేసిన పాపన పోలేదు. పంచుకుంటా వెళ్తే ఎందుకు పంచడానికి కాదు కదా గవర్నమెంట్. ఒక 10,000 నాకు ఒక 10,000 పంచి నేను అభివృద్ధి చేశాను, నేను ఆ పథకం ఇచ్చాను అనేది చాలా తప్పు. ఇలాంటి నేను ప్రభుత్వంలో ఉన్నానే మనం ప్రశ్నించకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేను చేస్తే చాలు మీరు దమ్మీలుగా ఉండండి. అన్నవరపు లంక తెనాలి నియోజకవర్గం, కొల్లిపర మండలం. తెనాల్లో ఎలా ఉందండి? చాలా బాగుందండి. అంటే ఇంతకు ముందు ఇప్పుడు వైసీపీ పార్టీ గెలిచినట్టుంది కదా ఇక్కడ. దానికి ఇప్పుడు జనసేన పార్టీ మనోహర్ గారికి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? చాలా తేడా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంతకుముందు గవర్నమెంట్ ఎక్కడ ఉందండి? అసలు గవర్నమెంట్ ఉందని ఎవరికి తెలియదు అసలు. మనోహర్ గారు అంతకుముందు ఆయన చేసినప్పుడు చాలా బాగా చేశారు. ఆయన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ మొదలేశాడు రోడ్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ. అసలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒకటి ముందు రోడ్లు ఈ గత 5 సంవత్సరాలుగా ఒక్క రోడ్డు అనేది వేసిన పాపన పోలేదు. ముందు ఆయన రావటం రోడ్ల మీద దృష్టి పెట్టారు. తెనాల్లో రోడ్లన్నీ బాగానే ఉన్నాయంట. బాగా అసలు అన్నీ బిగిన్ చేశారండి. వర్క్లు ఇంకా జరుగుతూ ఉన్నాయి వర్క్స్. ఇంకా ఈ మన మంగళగిరి తెనాలి నారాకూరు రోడ్డు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఇప్పుడు వరకు ప్యాచ్ వర్క్ చేశారు. అసలు మరీ నరకం. తెనాలి నుంచి విజయవాడ వెళ్ళాలంటే నరకం అనమాట. ఆయన ఏం లేదండి, మనోహర్ గారు ఒక్కటే అభివృద్ధి మీదే దృష్టి పెడతారు. అసలు మనం చెప్పక్కర్లా మనోహర్ గారికి ఇది కావాలి మాకని చెప్పక్కర్లా, ఆయనే తెలుసుకుంటాడు. అంటే ఇప్పుడు జనసేనకు సంబంధించి ఈరోజు మనోహర్ గారు గెలిచారు. మరి మనోహర్ గారి వేవ్ ఇలాగే కంటిన్యూ అయ్యిద్ది అంటారా? తప్పకుండా. ఇంకా ఆయన ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఆయనే మన తెనాలికి చూసాం కదా. ఒకసారి ఒక ఛాన్స్ అని చెప్పేసి జగన్కి ఎట్లా ఇచ్చారో ఇక్కడ కూడా అలాగే వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇక మనోహర్ గారు మళ్ళీ వచ్చిన తర్వాత అర్థమైపోయింది. గత 5 సంవత్సరాల్లో మిగతా రాష్ట్రం అంతా ఎట్లా ఉందో అందరూ చూశారు. తెనాలి అయితే మరీ దారుణం. ఇంకా మనోహర్ గారు వచ్చిన తర్వాత ముందు ఆయన తెనాలి వచ్చారు అని అంటే ప్రతిరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రతి వార్డులోనూ పర్యటించడం, ప్రతి కార్యక్రమానికి హాజరవ్వటం, ఎక్కడ ఏది ఉందా అనేది ఆయనకు మాత్రమే తెలుస్తుంది. మనం చెప్పక్కర్లేదు అసలు. ఇప్పుడు పార్క్ అభివృద్ధి చేయాలన్నా, రోడ్డు అభివృద్ధి చేయాలన్నా, గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి హాస్పిటల్ ఎలా ఉందని రివ్యూ చేయాలన్నా అసలు ఆయనకి ఎవరు చెప్పక్కర్లేదు. అసలు ఆయనకి తెలుసు తెనాలి ఎలా అభివృద్ధి చేయాలి ఏంటి అనేది. ఆయన మనం ఇప్పుడు మాకు ఇది కావాలి అని అడిగే ముందే ఆయనే తెలుసుకుని మీ ఊరికి ఇదిగో ఈ రోడ్డు వచ్చింది వేసుకోండి మీరు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ రోడ్లు వేస్తుంది, బాగానే ఉంది అంటున్నారు. కేవలం రోడ్లు ఒక్కటి వేస్తే సరిపోయిద్దా అంటే? మెయిన్ గత 5 సంవత్సరాలు చూస్తేనండి, మనం బయటకు వచ్చి ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు అరే ఏంటి ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అని ముందు అనిపించేది రోడ్లే కదండి. అసలు మనం ప్రతిరోజు ఏదో కార్యక్రమానికి ఏదో ఒక దానికి వెళ్తూ ఉంటాం. తిరిగేటప్పుడు ముందు మనకు అనిపించేది ఏంటి? అది. తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అంటారా, ప్రభుత్వం ఎటు చూస్తుంది, ఎవరికి ఇవ్వాల్సినవి ఎవరికి అందాల్సినవి అవి అందిస్తుంది. మేజర్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఓన్లీ మళ్ళీ ఈ పథకాలు ఇవ్వలేదు అనే చెప్తున్నారు కదా. లేదండి, పథకాలు అనేది అనవసరమైన పథకాలు ఇవ్వటం అనేది మంచిది కాదు. ఎందుకంటే అంతే. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వాళ్ళకి పింఛను మంచిది. అలాగే పేదవాళ్ళకి రేషన్ బియ్యం మంచిది. అంతవరకే సంక్షేమం అంటే. అంతేగాని నీకు ఒక 10,000 నాకు ఒక 10,000 నీకు ఒక 5,000 అలా పంచుకుంటా వెళ్తే ఎందుకు పంచడానికి కాదు కదా గవర్నమెంట్. ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఏదన్నా ఉపాధి కల్పించి ఎవరి బ్రతుకు తెరువు వాళ్ళకు చూపిస్తే అది ప్రభుత్వం. కానీ ఇప్పుడు వితంతువులకి ముసలి వాళ్ళకి అంటారా పింఛన్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవటం సంక్షేమం అంటారు. అలాగే పేదవాళ్ళకి బియ్యం ఇచ్చి రేషన్ బియ్యం ఇచ్చి సరుకులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవటం అది సంక్షేమం అంటారు. కానీ నీకు ఒక 10,000 నాకు ఒక 10,000 పంచి నేను అభివృద్ధి చేశాను, నేను ఆ పథకం ఇచ్చాను అనేది చాలా తప్పు. ఇలాంటి పథకాలను ఎవరు ఆశించరండి. మీరు ఎవరినైనా అడగండి, ఈ ఆ పథకం రాలేదు ఈ పథకం రాలేదు అని ఎవరు అనరు. ఒక్కటండి, సంక్షేమం అంటే రైతులకి, ముసలి వాళ్ళకి, వితంతువులకి, పేదవారికి వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా తప్పు. అది ప్రభుత్వం చేయకూడదు కూడా. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు చాలా ముఖ్య పాత్ర అండి. అసలు కొత్త రాజకీయాన్ని పరిచయం చేశారు పవన్ కళ్యాణ్ గారు.
ప్రతిదానికి జవాబుదారీతనం. నేను ప్రభుత్వంలో ఉన్నానే మనం ప్రశ్నించకూడదు అనేది లేదు. ఏ చిన్న తప్పు జరిగినా ఆయనే ముందు ఇదిగో ఇది జరిగింది, ఇది జరగకుండా మళ్ళీ చూసుకుంటాము అని. అసలు పంచాయతీరాజు వ్యవస్థ అనేది ఇంతకుముందు ఏముందిలే, ముందు మినిస్టర్ అని తెలుసా మీకు? తెలీదు. మినిస్టర్ ఏముంది అసలు, ఎవరో ఏ మినిస్టర్, పెద్ద పెద్ద మినిస్టర్లే తెలియదు. హోమ్ మినిస్టర్ ఎవరో తెలియదు, రెవెన్యూ మినిస్టర్ ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏం పని ఉంది? నేను డైరెక్ట్ గా బటన్ నొక్కుతున్నా అని వాళ్ళని డమ్మీలు చేశాడు. వాళ్ళు దేనికి పనికి రాకుండా చేశారు. ఇప్పుడు అలా కాదుగా, ప్రతి మినిస్టర్కి ప్రాధాన్యత ఉంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ రోలు. మొన్న ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు కదా ఫైల్స్ క్లియరెన్స్ లో. అంటే ఏంటంటే ఒక జవాబుదారీతనం. ఏదో మనం గవర్నమెంట్లో ఉన్నాం, మనం ఏది చేసినా సరిపోద్ది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేను చేస్తే చాలు మీరు డమ్మీలుగా ఉండండి, అలా కాదు. ఎవరు మీరు కూడా నాతో పాటు పనిచేయాలనే దృష్టితో చేస్తున్నారు. గవర్నమెంట్ అంటే ఇలా ఉండాలండి, అంతే. గవర్నమెంట్ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది అంటారు? నేను అనుకోవటం మినిమం 3 టర్మ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. 15 సంవత్సరాలు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. నేనేదో ముఖ్యమంత్రిని అవ్వాలి, లేదా నేనే ముఖ్యం అనే కాకోకుండా మనం ముఖ్యం, మన ప్రజలు ముఖ్యం, ప్రజలకు సేవ చేయడం ముఖ్యం. అంతేగాని మనం అనేది కాదు, నేను అనేది కాదు, మనం అనేది కావాలి. అంటే ఇప్పుడు జనరల్గా జనసేన పార్టీ విషయానికి వస్తే కింద స్థాయిలో కార్యకర్తలు కావచ్చు, లేకపోతే జన సైనికులు కావచ్చు, కొంత పార్టీ నిరాశతో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. లేదండి, అది అస్సలు అంటే ఒకటిలేండి. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు ఏం చేస్తారు, వాళ్ళ మనుగడ కోసం ఏదో ఒకటి కల్పించుకుని చెప్పాలని చెప్పేసి వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి. ఏ చిన్న విషయాన్నైనా సరే దాన్ని చిలవలు పలవ చేసి అంతా క్లియర్గా ఉన్నారండి. పైన మీరు చూస్తే కనుక ఒకటే, పైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎలా ఉన్నారో కింద కూడా ప్రతి సామాన్య కార్యకర్తకు అర్థమైపోయింది. వీళ్ళ రాజకీయాలు సోషల్ మీడియాలో ఎలా చిన్న చిన్న విషయాల్ని ఎలా హైలైట్ చేసి విభేదాలు సృష్టించి ఏదో తగులు పెట్టాలని చూస్తున్నారో అలా. సరే, అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మొన్న కుంభమేళ వెళ్ళినప్పుడు ఆయనకు కొంచెం పొట్టుందని బాడీ షేమింగ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అంటే అది మార్ఫింగ్ చేశారు కదండి. మార్ఫింగ్ చేసిన ఫోటోగా అది వాళ్ళు కేసు కూడా నమోదైందిగా. ఓకే, మార్ఫింగ్ చేసి అంటే అవి సునకానందం అంటారు, మనం అనకూడదు. కానీ అంటే పొట్టం తప్ప ఎలా అవుతుంది? ఇప్పుడు వాళ్ళేంటి అది ఏమంటారంటే చిన్న చిన్న వాటిని కూడా హైలైట్ చేసి వాళ్ళకు అదే కదండి విద్య, బాడీ షేమింగ్ చేయటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, అది వాళ్ళ నైజం. వాళ్ళు అందుకనే దెబ్బతింది కూడా 50% దాని మూలానే, ఇలాంటి చిల్లర రాజకీయాల మూలానే. ఇప్పుడు నిన్నగాక మొన్న గుంటూరులో అయితే పర్యటన చేస్తాకు వచ్చారు. మిర్చి యాడ్ దగ్గరికి కావచ్చు, లేకపోతే అది మన ఎవరు వల్లభనేని వంశీ దగ్గరికి అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని కావచ్చు, లేకపోతే తీవ్రమైన పదజాలంతో బట్టలు తీసుకొడతా అని అధికారులను కావచ్చు చాలా ఘోరమైన పదజాలంతో అయితే మాట్లాడడం జరిగింది. అసలు దాన్ని నిజంగా అలా మాట్లాడడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఆయన ఏం చేస్తున్నాడంటే ట్రాప్ చేస్తున్నాడు. ఎలా? ఇప్పుడు నేనైతే ఇట్లా బట్టలు తీసుకొడతాను, నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎక్కడున్నా లాక్కొస్తాను అంటే ఏం చెబుతున్నాడు? ఇండైరెక్ట్గా మీరు కూడా అలా చేయండి, మీరు కూడా అలా చేస్తే మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, నాకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చేసే ఆ ఉద్దేశం లేదు. ఆ ప్రతీకార రాజకీయాలకు వాళ్ళు పోరు. ఆయన ఏం చెబుతున్నాడు? ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం కలిసిన సంవత్సరం అవ్వలేదండి. ఆయన నేను ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత వస్తాను, నేను బట్టలు తీసుకొడతాను అంటే ఇప్పుడు ఏం చెబుతున్నాడు? మీకు కుదరట్లేదు, మీరు చేయండి, ఇట్లా మీరు కూడా అలా చేయండి అంటున్నాడు. అంటే ట్రాప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ రోజున ఏంటంటే ఒక సుధాకర్ గారిని, తర్వాత ఆమె గుంటూరు రంగనాయకమ్మ గారిని ఆడవాళ్ళని లేదు, ముసలోళ్ళని లేదు, ఎస్సీలని లేదు, ఎస్టీలని లేదు. వాళ్ళేంటి వాళ్ళ ఉద్దేశం ప్రతీకార రాజకీయం, ఎవరు నోరెత్తి మాట్లాడకూడదు. మరి ఇప్పుడు అదే ప్రతీకార రాజకీయం కూటమి ప్రభుత్వం చేయట్లేదు. చేయరండి. వల్లభనేని వంశీని లోపలేయడం కావచ్చు, లేకపోతే నెక్స్ట్ కొడాలని టార్గెట్ కావచ్చు. ఇప్పుడు ఒకటేనండి, ప్రతీకార రాజకీయం చేయాలంటే గవర్నమెంట్ వచ్చిన మరుసటి రోజే తీసుకెళ్లి లోపలేయాలండి వీళ్ళని. ఎవరిని? కొడాల నాని కానీ, పేరు నాని కానీ, వల్లభనేని వంశీని కానీ, రోజాని కానీ. పేరు నాని కూడా నిన్న ప్రెస్ మీట్ లో నన్నే పేకలేరు అంటున్నాడు కదా, మొన్నటి నుంచి బియ్యం స్కామ్ లో నన్నేం చేయలేపారని. ఇప్పుడు వాళ్ళు ఎటు వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు చేసిన తప్పుల్ని అక్కడ పెట్టి అవన్నీ చట్టానికి లోబడి ఉన్నాయా లేదా, చట్టానికి వ్యతిరేకంగా చేశారని చెప్పేసి కేసులు నమోదు చేసి
జైలుకు పంపించి వాళ్ళకి తగిన శిక్ష పడాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంతేగాని ఏదో ఒకటి వాళ్ళు పంపించాలి కాబట్టి ఏదో ఒక కేసు పెట్టి లోపల వేయాలని చూడట్లా. ఇప్పుడు అది టెంపరీ అవుతుందండి, అది ప్రతీకార రాజకీయాల జోలికి పోదలుచుకోవాలా. ఎంతసేపు అభివృద్ధి ఇంకా బోల్డ్ ఉన్నాయండి. ఇంకా దాని మీద ఈ అధికారులందరినీ లైన్లో పెట్టుకుని వాళ్ళని సమన్వయం చేసుకుని మనం పాలన గాడిని పెట్టడానికి వీళ్ళు కృషి చేస్తున్నారు. ఈ ప్రతీకార రాజకీయాలకు ఎంత టైం వేస్ట్ చేయటమే కదండి. ఓకే, బ్యాక్ టు తెనాలి వస్తే నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు ఎప్పుడైతే మినిస్టర్ అయ్యారో అప్పటి నుంచి అసలు ఎలా అనిపిస్తుంది ఆయన పర్యటనలు కావచ్చు, ఆయన చెకింగ్లు కావచ్చు, ఆయన ఫైర్ అయితే అవుతున్నారు అందరి మీద, దాన్ని ఎలా చూస్తున్నారు? ఇంతకుముందు అలాగే జరిగిందా లేదా? ఇంతకుముందు అసలు ఎవరికి తెలుసు ఏం తెలుసు? ఒక రివ్యూ మీటింగ్ ఉందా? మనోహర్ గారు ముందు ఛార్జ్ తీసుకోగానే ప్రతి మండలానికి వచ్చేసి రివ్యూ మీటింగ్లు పెట్టి కొల్లిపర మండలం, మాది కొల్లిపర మండలం అనమాట, అందరు అధికారులను పిలిపించి ఇలా చేయాలి ఈ లబ్ధిదారులకు ఇలా అందించాలి అని ప్రతిదీ చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉంటారు. అసలు మనోహర్ గారు తెనాలి వస్తే కాసేపు కూడా రెస్ట్ తీసుకోరండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫీల్డ్లోనే 5వ వార్డు పర్యటన, 4వ వార్డు పర్యటన. మినిస్టర్గా ఆయన బాధ్యతలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మినిస్టర్గా ప్రతిదీ రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు, అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మన ప్రొక్యూర్మెంట్ జరిగింది ఒక 24 అవర్స్లో డబ్బులు పడేటట్టుగా. అంతకుముందు అసలు రైతులకు డబ్బులు పట్టలేదు అంటున్నారు కదా, భలే వాళ్ళండి. ఎవరినైనా ఒక్క మాట అనిపించండి, 24 అవర్స్లో కొనటం. అంతకుముందు కొనేవాళ్ళు కాదు, కొన్న డబ్బులు పడేవి కాదు 3 నెలలు 4 నెలలకు కూడా. ఇప్పుడు రైతులు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు మన డెల్టా ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు ఈయన మళ్ళీ కృష్ణా జిల్లా అని అటు ఏలూరు వరకు మొత్తం తిరిగి చాలా సివిల్ సప్లైస్ మినిస్టర్గా చాలా బాగా చేస్తున్నారు. ఓకే.